ఊరికంటే ముందు కుండీలు కొన్నాను. ఆ తర్వాత మట్టి తెప్పించాను. ఎందుకు అంటే మొక్కలు వేద్దామని చెప్పేసి. మొక్కలు వేద్దాం అన్న టయానికి మాత్రం ఫుల్ వర్షాలు పడుతున్నాయి, బయటకు వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ చూసే గులాబీల్లో ఒక 3 అయితే సెలక్షన్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి రైతు బజార్కి వెళ్ళాను. అక్కడేమో మామిడికాయ పచ్చడికి మామిడికాయలు తీసుకున్నాను. 100కి 5 కాయలు ఇచ్చారు. అంటే గుండ్రంగా ఉంటాయి కదా, ఆ మామిడికాయలు తీసుకున్నాను. ఇదే మా రైతు బజారు. ఇగో తీసుకుంది అయితే ఈ గుండ్రపటికాయలు అనమాట. చాలా పుల్లగాను, పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 100 రూపాయల కాయలు తీసుకున్నాను. వస్తూ వస్తూ ఒక గోంగూర కట్ట తీసుకున్నాను. ఆకుకూరలు అయితే బయటే ఉంటాయి. గోంగూర వాడిపోయింది కదా, నీళ్ళల్లో వేస్తే కనుక మళ్ళీ ఫ్రెష్గా వస్తుందన్నమాట ఒక 10 నిమిషాల్లోనే. మళ్ళీ గోంగూర తీసుకున్న తర్వాత అలా ఫ్రూట్స్ బండి కనిపిస్తూ ఉంటే వెళ్ళి డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను. అవి కూడాను కేజీ 150 రూపాయలంట. కేజీకి వచ్చేసి 3 వచ్చినవి. ఇవే నేను సెలక్షన్ చేసిన మొక్కలు అయితే. అలా బండి మీద ముందు పెట్టేసుకొని కూరగాయలు ఏమో పక్కన తగిలించుకొని వచ్చాను. ఈ మొక్క అయితే 350 రూపాయలు తీసుకున్నారు. ఆరెంజ్లో డబుల్ షేడ్లో కనిపిస్తుంది అనమాట. ఆరెంజ్, వైట్, ఎల్లో ఇలా డబుల్ స్టెప్లో ఉన్నవి. ఏ కలర్ బాగుంది?